అందరికీ వెల్కమ్ టు అనగనగా అమ్మాయి యూట్యూబ్ ఛానల్. ఈరోజు డే 3 ఆఫ్ 100 డేస్ సిరీస్. ఈరోజు నేను చెప్పబోయే కథ అనగనగా వర్షం. వర్షం గురించి చెప్పుకుందామా? అదే అండి, ఒకరోజు వర్షం బోర్గా ఫీల్ అయ్యి ఆకాశంలో నాకు చాలా బోరింగ్గా ఉంది, ఒకసారి కురవనా అని చెప్పి అడిగిందనమాట. అప్పుడు అందరూ అన్నారు సరే 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 అని అన్నారు. అప్పుడు వర్షం నీలం రంగులోనే ఉండటం బోరుగా అనిపించి మబ్బులను తెచ్చుకొని చినుకులని రంగులుగా మార్చుకుంది. అప్పుడు ప్రతి చినుకుకి ఒక భావం ఉంటుంది కదా! ఒకళ్ళు నవ్వుతోనో, ఒకళ్ళు కన్నీటితోనో, ఒకళ్ళు జ్ఞాపకంతోనో పోల్చుకుంటారు కదా వర్షంని. అలా అనమాట. అవి నేలపై పడగానే ప్రపంచమంతా కొత్తగా అనిపిస్తుంది. వీధుల్లో తడిచిన చప్పులతో, కిటికీల నుంచి వచ్చే గుమ్మునైన సువాసనతో, చాయ్ సువాసనతో మరియు ఒక మనసుతో వర్షం ప్రేమలో పడుతుంది. అండ్ వర్షంతో మనం కూడా ప్రేమలో పడతాం కదా! అదే అండి ఈరోజు చిన్న వర్షం కథ. మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్. సబ్స్క్రైబ్.